నమస్కారం అండి. తల్లిదండ్రులు మరణించిన వాళ్ళు అమావాస్య రోజు గుడికెళ్ళి బియ్యము, పెసరపప్పు, కందదుంప, లేకపోతే అరటికాయ, ఎంతో కొంత తోచినంత దక్షిణ, అరటాకు ఇవన్నీ దానం ఇస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే అమావాస్య రోజు పితృదేవతలు వస్తారని నమ్ముతారు. అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం 12 దాకా అన్నం తినకుండా మిట్ట మధ్యాహ్నం 12కి గుమ్మలో నుంచి వాళ్ళకి దండం పెడితే చాలా మంచిది. ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో పురాతనమైన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేవారు. అది ఏంటంటే అమావాస్య రోజు బ్రాహ్మణులు పెట్టుకొని వాళ్ళ పితృదేవతల పేరు చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తూ ఉంటారు. ఈ కాలంలో కుదిరిన వాళ్ళు అలా చేయొచ్చు, తద్దినాలు పెట్టినట్టు. కుదరని వాళ్ళు కనీసం ఇలా దక్షిణను ఇలాగా బియ్యం అవన్నీ గుడిలో ఇస్తూ ఉంటారు. వాళ్ళ పితృదేవతలను తలుచుకొని వాళ్ళకి ఇచ్చినట్టు భావించి గుడిలో ఇస్తూ ఉంటారు. గుడిలోనే ఎందుకు ఇవ్వాలి మనకు ఒక ప్రశ్న వస్తుంది. గుడిలో ఇవ్వడానికి ముఖ్యంగా ఒక కారణం ఉంటుంది. అదేంటంటే గుడిలో వాళ్ళు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి తలుచుకొని ఇస్తూ ఉంటారు అన్నమాట. ధన్యవాదాలు.